అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకొచ్చేసాను. ఈ కథ పేరు గురువాక్కు మహత్యం. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? ఒకానప్పుడు ఒక గురువు గారు ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి తిరిగి వెళ్తున్నారు. ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నారు. గురువుగారి చర్యకు కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు. ఆ మహావృక్షం తన కోరికను పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినపడి తదాస్తు అన్నాను నాయన అన్నాడు గురువుగారు. శిష్యుడు ఏమిటా కోరిక గురువుగారు అనగానే, గురువుగారు తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని ఆ చెట్టు యొక్క కోరికంట నాయన అని చెప్పాడు శిష్యుడికి. అప్పుడు శిష్యుడు పకపకా నవ్వి, ఇది ఎలా జరుగును గురువుగారు? ఎక్కడైనా చెట్టు రాజ్యాన్ని పాలిస్తుందా అని అడిగాడు. పూర్తి కథ యొక్క లింక్ కింద రిలేటెడ్ వీడియోస్లో ఇవ్వబడుతుంది.